ఆయన ఏదో ఫ్లోలో ఒక మాట అన్నాడు అనేటువంటి ప్రోలో ఎలా అంటారండి? ప్రోలో ఎలా అంటారు? ప్రోలో ఎలా అంటారండి? ఎవరిని అంటారు ప్రోలో? అది కరెక్ట్ కాదు కదా. వీల్లేదు, మీరు లాగండి, మీరు ఆవిడే అవును, ఖచ్చితంగానండి. ఎలా అంటారు? ఆయన అనకూడదు, పవన్ కళ్యాణ్ గారు అనకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు, మీరు అనకూడదు, నేను అనకూడదు. అందులో వాస్తవాలు లేకుండా ఇలాగండి ఆయన 4 అండి 5 అండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది ఎక్కడో రిసార్ట్స్ లో ఇలాగండి అనేస్తే అయిపోదు కదండి. అది రైట్ ఆర్ రాంగ్ తెలియాలి కదా. అయిపోదు కాబట్టి అన్ని విషయాలను పక్కన పెట్టేసి ముఖ్యమైనటువంటి విషయాల్ని మీరు ఇప్పుడు ఈ 4వ పెళ్ళం ఎవరో తేల్చేటువంటి పని చంద్రశేఖర్ గారిని అడిగి, అందుకనే కాదండి, అది రజనీ గారు దానికి సమాధానం చెప్పారు కదా. రజనీ గారు దానికి సమాధానం చెప్పారు ఆ పార్టీ వాళ్ళు. రజనీ గారు మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య పోట్లాట పెట్టారు, బానే ఉంది. వాళ్ళిద్దరు పోట్లాడితే కొద్దిసేపు మీ ఛానల్ కి వ్యూవర్షిప్ వస్తుంది. కృష్ణాంజలి గారు ఎవరి కోసమో ఎవరి భార్యల కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో అన్నారు. ఆయన ఏదో ఒక మాటలో ఫ్లోర్ లో అన్నాడని మీ డిబేట్ కావాల్సినటువంటి అసలు అంశాన్ని పట్టదారి బట్టి, అసలు అంశం ఏం కాదు, ఆయన అసలు అంశం చెప్తారు కదా. వీళ్ళు 100 ఇచ్చారు కంప్లైంట్లు, వినండి, 100 కంప్లైంట్లు ఇచ్చారు, వినండి, 100 కంప్లైంట్లు ఇచ్చారు. 100 కంప్లైంట్లు ఇచ్చినా ఏవి అవి బొట్టలో పడేశారు. వాళ్ళు ఏం చేయగలిగారు? చెప్తారు కదా క్లియర్ గా. 100 కంప్లైంట్లు బొట్టలో పడేశారని మీరు ఏమైనా చెప్పారా? ఆయన అంటున్నారు, చంద్రశేఖర్ గారు మాట్లాడిన అంశాలు చాలా కంప్లైంట్లు ఇచ్చారు, మా మీద ఏం నిరూపించగలిగారని. ఏమండి, ఒక జర్నలిస్ట్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, నేను ఒక మాట చెప్తాను. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వము అవినీతికి పాల్పడుతుందని ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఆరోపించాడు. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. అది ఏమవుతుంది అనేటువంటిది మీకు నాకు తెలుసు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ముందు అసలు ఈ లేఖ సంగతి ఏమిటి అనేటువంటి అంశం ముఖ్యమా? కృష్ణాంజలి గారు, ఆ లేఖాంశం మీరు ఏమి మమ్మల్ని చేయలేరు, 1,00,000 కోట్లు అప్పుడే చెప్పారు, ఏం చేయగలిగారు? మీరు చెప్పండి ఆ లేఖ గురించి ఏమవుతుంది? వాస్తవంగానండి, వాస్తవంగా మీరు అన్నదే చాలా కంప్లైంట్లు ఇచ్చారు, చాలా లేఖలు రాశారు, చాలా చేశారు. కృష్ణాంజలి గారు లేఖాంశం ఏం జరగబోతుంది మీరు చెప్పండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఏం జరగబోతుంది చెప్పండి. మీరు నిజంగా ఏం కాదు, ఎన్నో లేఖలు ఇచ్చుకున్నారు, ఇలాంటి పనికిరావు అని అంటే మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుమ్మక్కయ్యారు అనేటువంటి పాయింట్ మీకు ఇంపార్టెంట్. ఖచ్చితంగానండి, అది వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ఏది ఇంపార్టెంట్? కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏమి చేయదు కేంద్రం అనేటువంటి ధీమాని చంద్రశేఖర్ గారు వ్యక్తం చేసిన తర్వాత ఆ పాయింట్ మీకు ఇంపార్టెంట్. అవునండి, అవన్నీ తప్పులు అంటున్నారు కదా వీళ్ళు మాట్లాడే అంశం ఏంటి? కాదండి కృష్ణాంజలి గారు ఇది మన ఇద్దరి మధ్య ఆర్గ్యూ కదా. అవన్నీ కూడా చాలా ఇచ్చారు, ఏమి నిరూపించలేకపోయారు. మేము పునీతులు అని చెప్తున్నారు వాళ్ళు, మేము పునీతులు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇంతకు ముందు ఆరోపణలు చేశారు, ఇంకేమన్నా చేశారు. ఒకటండి, నేనేమంటా అంటే ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ప్రభుత్వమైన అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక చర్చ జరిగేటువంటి సందర్భంలో మీరు డిబేట్ దాని మీద పెడితే దాని గురించి అంశాలు మీరు ప్రయారిటీ ఇవ్వాలంటే నా అభిప్రాయం జర్నలిస్ట్. ఖచ్చితంగా లెటర్ మీద ఏమవుతుంది? సీరియస్ గా కేంద్రం సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందా మీ అంచనా? అదే వినండి, మీకు కృష్ణాంజలి గారు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఎంత దిగజారిపోయారో మీడియాలు అంతకన్నా దిగజారిపోయేదానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్తున్నాను. దయచేసి నేను ఒక మీడియా పర్సన్ గా చెప్తున్నానండి. నేను మీరు ఎంతసేపు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడారనుకోండి. వినండి, ఇప్పుడు దీన్ని ఆర్గ్యూ చేసుకుంటే టైం వేస్ట్ తప్ప ఇందులో చేసేది కాదు. ఇప్పుడు దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? ఇది చాలా సీరియస్ ఎలిగేషనా, లేకపోతే ఏదో రాజకీయ పరంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక కుంభకోణం అని చెప్పి లెటర్ రాసిన అంశమా? ఇక్కడ ఒక ప్రతిపక్షాల యొక్క బాధ్యత ఏమిటంటే ప్రభుత్వ వైఫల్యమేనా, ప్రభుత్వ అవినీతిమేనా దాన్ని ఎత్తి చూపటం. పవన్ కళ్యాణ్ ఆ పని చేశాడు. ఇదే విషయాన్ని ఇంతకు ముందు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశాడు. ఇలాంటి ఆరోపణల మీద ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు, మాట్లాడటం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఏ సమాధానం చెప్తున్నారు అంటే రియాక్షన్ ఏంటి అని అంటే పెళ్లాల గురించి, అదే విధంగా వీటి గురించి ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడారు, వాళ్ళ ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడుతున్నాడు.
దీన్ని బట్టి ఉన్న ఆప్షన్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు. మనకి ఎందుకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం మీద ఆయన విచారణ చేసుకోడు కదా, ఆయన ప్రభుత్వం మీద ఆరోపణ పవన్ కళ్యాణ్ చేసింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి లేఖ రాశాడు. ఇప్పుడు ఇక స్పందించలేదనుకోండి, నిజంగా స్పందించకపోతే, స్పందించదు అని నాకు కూడా తెలుసండి, నేను కూడా చెప్పగలను దాన్ని, ఎందుకు స్పందించలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా, ఏం చేస్తే చేస్తారని రాసుకోమనండి అని ధీమా ఈ రోజున నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ తో మిత్రపక్షంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డితో అనైతికమైనటువంటి రాజకీయాన్ని కొనసాగిస్తుందా బీజేపీ? ఇంట్లో ఇళ్ళలాగేమో వైఎస్ఆర్ జనసేన పార్టీని పెట్టుకొని, వంటింట్లో ప్రియులలాగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి బీజేపీ రాజకీయం చాలా స్పష్టంగా చంద్రశేఖర్ గారి మాటల్లో అర్థమైంది. రేపొద్దున నరేంద్ర మోడీ పాత్ర ఏందనేటువంటిది తేలేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద మనం